సుల్తానాబాద్లో గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా రేషన్ షాపులు తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ కూరగాయల మార్కెట్ను సందర్శించారు అధికారులు, సర్పంచ్, పాలకవర్గం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో గ్రామ పంచాయతీలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ 9 జిల్లాల ప్రత్యేకంగా ఏర్పాటు కావడానికి మరి ఎంతో భూమిక పోషించి మరి ముందుండి పనిచేసినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మన కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి డాక్టర్ వివేకానంద గారికి, అదేవిధంగా జిల్లా శాసనసభ్యులు అందరూ కూడా మరి జిల్లా ప్రజలకు, అధికారులందరూ కూడా ప్రత్యేకంగా శుభాభివందనం తెలియజేస్తూ ఆ సందర్భంగా ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక బిల్లు పాస్ అయినాక సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో మొట్టమొదటి గ్రామ సందర్శన. మన తెలంగాణ రాష్ట్రంలో మన సుల్తానాబాద్ మండల్ని ఇంకా మున్ముందుకు తీసుకెళ్లడానికి మండలంలో ఉన్నటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెన్నంటి ఉండి ముందుకు తీసుకెళ్దాం అనేటటువంటి జిజ్ఞాసను నేను తెలుపుతున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి స్వాతంత్ర పోరాటం కంటే సుదీర్ఘమైనటువంటి మన తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తూ మరి లోకసభలో మెజారిటీ సభ్యులు బిల్ పాస్ చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతున్నటువంటి యొక్క ఆనంద సమయంలో త్వరలో మన యొక్క ఆకాంక్ష నెరవేరాలి. రాష్ట్ర ఏర్పాటు మరి జరగబోతుంది. ఈ తరుణంలో అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా కానీ, ప్రజల పరంగా, అధికార పక్ష పరంగా, పార్టీల పరంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ సాధించిన సందర్భంగా సుల్తానాబాద్ ప్రజలకు, మరి రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన నేతలందరికీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ముందు ఫ్లెక్సీలపై నేతల ఫోటోలను ముద్రించి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన నేతలందరికీ తెలంగాణ వాదులు రుణపడి ఉంటారన్నారు విద్యార్థి జేఏసీ నేత సురేష్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల, మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఆ రాష్ట్ర ఏర్పాటుకు మరి ఈరోజు సహకరించిన అన్ని పార్టీల నేతలకు, ఉద్యోగ సంఘాల నేతలకు, జేఏసీ నేతలకు, మరి తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశీస్సులు కృషి చేసిన వారందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారందరినీ కూడా తెలంగాణ ప్రజలు
వారికి జన్మత రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల అమరవీరుల రాష్ట్ర సాధన ఏదైతే ఉందో బంగారు తెలంగాణకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతా ఉన్నాను. మరి సమన్వయం అంటే అర్థమేందో ఈరోజు చంద్రబాబుకి, ఈ సమన్వయం అని అర్థమేందో కూడా చంద్రబాబుకి తెలియదు. మరి సమన్వయం అంటే మరి ఏంది, మీకు ఎన్ని కోట్ల సీమంతరకు ప్యాకేజ్ కావాలని చెప్పి అడగాల్సిన చంద్రబాబు నాయుడు ఈరోజు 2 కాల సిద్ధాంతం ముందు పోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆంధ్రబాబు అయితే తప్ప, చంద్రబాబు నాయుడు చూపు ఆంధ్ర వైపు ఉంటే తప్ప తెలంగాణ వైపు ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో కల్తీసారా తాగి 10 మంది మృతి చెందితే హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసుకుని వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో 13 మంది విద్యార్థులు ఒక ఆశ సాధనకై చనిపోతే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపన ఈరోజు చంద్రబాబు నాయుడు పోలేదు. మరి కేవలం ఆంధ్ర వాళ్ళ ప్రాణాలు తెలంగాణ వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాం. ఒక నోటు ఇవ్వండి, కమలంపై ఓటు వేయండి అంటూ బీజేపీ శ్రేణులు సుల్తానాబాద్ లో షాప్ టు షాప్ తిరిగి పార్టీ నిధి కోసం డబ్బులు సమకూర్చారు. నిరుపేద ప్రజలకు అందాల్సిన ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టి పరాయి రాష్ట్రానికి తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఓదెల మండలం కొల్లూరు రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి నాగ్పూర్ ట్రైన్ లో మహారాష్ట్రకు తరలించేందుకు కొంతమంది బియ్యం సంచులను ప్లాట్ఫారంపై సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై అధికారులు రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ఈ దందా కొనసాగిస్తున్న వారు పారిపోయారు. 60 బస్తాల రేషన్ బియ్యాన్ని కొన్నూరులోని ఓ రేషన్ డీలర్ వద్దకు తరలించి గురువారం సివిల్ సప్లై అధికారులు పంచనామా చేశారు. కొలనూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై ఉన్న ఆ కాంపౌండ్ వాల్ ఆనుకొని ఉన్న పూల చెట్ల పొదలలో పిడిఎస్ బియ్యము, ఇట్టి బియ్యము నాగ్పూర్ మహారాష్ట్ర రాష్ట్రంలో తరలించుటకు అక్రమంగా తరలించుటకు ప్రయత్నము చేస్తున్నారని తెలిసినది. కానీ మేము వచ్చేసరికి అట్టి బియ్యమును ఎవరైతే ఇక్కడ స్టాక్ చేసి పెట్టున్నారో వాళ్ళు ఎవరు కూడా లేరు. స్థానిక డీలర్ నర్సయ్య గారి షాపుకు తరలించినాము. ఇంటర్నేషనల్ మిషన్ ఇండియా అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికయ్యారు ఓదెల మండలం గోపురపల్లెకు చెందిన బొంగోని సదయ్య. ఈయన ఎన్నికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.